Good morning, church. అందరికీ శుభోదయమండి. I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామమున మీ అందరికీ నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. Once again, it's good to be in the presence of God to worship Him. దేవుని స్తుతించడానికి మరి ఒక రోజు దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఆశీర్వాదకరం. How do you do all? అందరూ బాగున్నారా? I hope you are all doing well. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. You happy? సంతోషంగా ఉన్నారా? You happy in the presence of God? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? Okay, be happy always. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. Saint Paul says like this. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, Rejoice in the Lord. దేవునిలో సంతోషించండి. And again I say, rejoice in the Lord. మళ్ళీ చెప్తున్నాను, దేవునిలో సంతోషించండి. Even midst of your troubles, మీ కష్టాల మధ్యలో కూడా try to be happy always. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. Oh, okay. Let's turn our Bibles to the Gospel according to Saint Matthew. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త Chapter 20, 20వ అధ్యాయము verses from 29 to end of the chapter, ఆ 29 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు చదువుకున్నాము. which means verse 34, I think. ఆ ఆఖరి వచనం 34. Is it right? Okay. We have already gone through that scripture. మనందరం ఈ వాక్యాన్ని ఆల్రెడీ ఇప్పుడు చదివేసి ఉన్నాము. Okay, before we step into the word of God, shall we close our eyes and look to the Lord in prayer? వాక్యానికి వెళ్ళక ముందు మన కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ పరలోకమందున మా తండ్రి నీ యొక్క నామాన్ని మేము స్తుతించుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చే సమయం బట్టి మీకే వందనాలు. Thank you, Lord, because you have added one more new day in our lives to glorify thy holy name. మీ యొక్క నామాన్ని మేము స్తుతించడానికి మీరు మా జీవితాల్లో ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకే వందనాలు. Bless us, Lord. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. Speak with us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay. The title of my message before I step into the word of God, నేను వాక్యంలోనికి అడుగు పెట్టక ముందు I would like to introduce myself. నా గురించి నేను పరిచయం I am చేసుకుంటాను. Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారు పేరు స్టీవెన్సన్ గారు ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి సంఘమునందు ఆయన పరిచయం చేస్తున్నారు. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Matthew, chapter 20, verses from 29 to 34. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వచనాలను చూసుకున్నాము. Can you read verse 29? 29వ వచనం ఎవరైనా చదవండి. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా వారు ఎరుకు నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. Here we see a city called Jericho. ఇక్కడ ఎరుకు అనే ఒక పట్టణముని మనం చూస్తున్నాము. In the New Testament, కొత్త నిబంధనలో only 2 times we see this city. 2 సార్లు మాత్రమే మనం ఈ ప్రదేశాన్ని చూస్తాము. The first one here and the second one. మొదటిదేమో ఇక్కడ, రెండో దగ్గర ఉంది. Very good. In Luke chapter 19, okay, verse 1. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనంలో మళ్ళీ రెండోసారి ఈ ఊరి పేరును చూస్తాం మనం. 2 incidents happened in this particular city. ఈ ఒకే ప్రదేశంలో 2 సంఘటనలు జరిగి ఉన్నాయి. The first one, మొదటిది physical healing, శారీరకమైన స్వస్థత, and the second one, రెండవది spiritual healing. ఆత్మీయ స్వస్థత. Here, ఇక్కడ physical healing is happening. శారీరక స్వస్థత అనేది జరుగుతుంది. And that's, see, this one we are going to see very soon. దీన్ని మనం ముందుకు వెళ్తూ ఉండగా చూస్తుంటాం. Okay, verse 31. 31వ వచనము. Can you read verse 31? 31వ వచనం చదవండి. Verse 31. ఊరుకుండుడని జనులు వారిని గద్దించిన గాని వారు Sorry, verse 30, 30. 30 చదవండి. ఇదిగో ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. Okay, the title of my message this morning is, ఈ ఉదయకాల సమయమందు నా యొక్క అంశం పేరేంటంటే, Oh God, have mercy upon us. ఓ తండ్రి, మా పైన మీ దయని చూపించు. Have mercy upon us. మీ దయ మా పైన ఉంచు. Okay, nowadays,
ఈ రోజుల్లో mercy is not visible. ఆ కృప అనేది కనిపించట్లేదు. Not my daughter's name Mercy, okay? My daughter's name is Mercy Susan, okay? I'm not talking about my daughter. నేను నా కుమార్తె పేరు మెర్సీ సూజన్. నేను ప్రస్తుతం తన గురించి మాట్లాడట్లేదు అని కృప గురించి మాట్లాడుతున్నాను. Mercy is nowhere. కృప అనేది ఎక్కడ లేదు. Even if you use your glasses, మీరు కళ్ళజోడు పెట్టుకుని వెతికినా mercy is nowhere. దయ ఎక్కడ కనిపించట్లేదు. Because the people are day to day becoming like that. రోజు రోజు మనుషులు అలా తయారైపోతున్నారు. Instead of having mercy, దయ ఉండాల్సింది బదులు they are trying to get cruelty. వాళ్ళు ఇంకా క్రూరంగా మారిపోతున్నారు. No respect when they look at their parents. తల్లిదండ్రులు చూసినప్పుడు గౌరవం ఉండదు. See, they are not looking at them mercifully. వాళ్ళు దయతో వాళ్ళని చూడట్లేదు. These children are always looking at their parents for money, parents for prosperity or property. పిల్లలు ఎప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళని ధనం కోసం, ఆస్తుల కోసం, శ్రేయస్సుల కోసం మాత్రమే చూస్తున్నారు. Father or parents, if you want mercy from me or from us, what are you going to give? తండ్రి, మీకు మా దయ, మా కరుణ మీకు కావాలంటే మీరు మాకు తిరిగి ఏమి ఇస్తున్నారు? If you give something, మీరు మాకు ఏదన్నా ఇస్తే then you will see my mercy. అప్పుడు మీరు మా దయ పొందుతారు. Otherwise, లేదనుకోండి, you will see my curse. నా యొక్క శాపాలను మీరు చూస్తారు. This is the problem nowadays. See? ఈ రోజుల్లో అదే సమస్య అండి. And these two blind men, here we see two blind men. ఇక్కడ మనం ఇద్దరు గురుటి వారిని చూస్తుంటున్నాము. They have no eyes, కళ్ళు లేవు, but they have got what? Ears. చెవులు మాత్రం ఉన్నాయి. They can hear. వాళ్ళు వినగలరు. They can't see, చూడలేరు కానీ but they can hear. వినగలరు. Sometimes blind people are far better than we are. చాలా సార్లు గుడ్డి వారు మన మీద చాలా 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 ఉత్తములండి. They may not have eyes, వాళ్ళ కళ్ళు లేకపోవచ్చు, but they can walk properly. వాళ్ళు తిన్నగా నడుస్తారు. We have got eyes, మన కళ్ళున్నాయి, but often we meet with accidents మనం అటు ఇటు వెళ్ళి యాక్సిడెంట్లు పాలవుతూ ఉంటాం. because of one proudness. ఎందుకంటే ఒక గర్వం ఉంటుంది What మనలో. is that proudness? ఏం గర్వం అండి? Because I have eyes and I can drive as I like my motorbike. నాకు కళ్ళున్నాయి, నాకు నచ్చినట్టు నేను బండి తోలగలను అనుకుంటాం. One day, ఒక రోజు my wife and I were going to a village. ఒక రోజు నేను నా భార్య ఒక పల్లెటూరు వెళ్తున్నాం. I was riding my motorbike. నేను నా బండి నడుపుతున్నాను. We were going very slow. మేము చాలా నిదానంగా వెళ్తున్నాం. But the person behind us మా వెనుక ఉన్న వ్యక్తి going very fast. చాలా ఫాస్ట్ వెళ్తున్నాడు. All of a sudden, a dog came in front of him and he dashed the dog, he met with an accident. ఆయన అనుకోకుండా ఒక కుక్క అలా రోడ్డు మీదకి వచ్చేసరికి ఈయన కుక్కను గుద్దేసి పడిపోయాడు. Broke his legs, కాళ్ళు ఇరిగిపోయినాయి, broke his hands, చేతులు ఇరిగిపోయినాయి, broke his lips, ఆయన పెద్ద మూతి పగిలిపోయింది, and 3 teeth out of his mouth. 3 పళ్ళు ఊడిపోయినాయి. Why? ఎందుకండి? Because I have got eyes and I can ride as I like, because this is my motorbike. నాకు కళ్ళు ఉన్నాయి, నా బైక్ నా ఇష్టం వచ్చినట్టు నేను నడుపుతాను. See, every motorbike goes like that only. ఈ బండి అలానే ఉంటుంది. You have to control the speed. కానీ నీవు ఆధీనంలో పెట్టుకోవాలి. So dear friends, అప్పుడు స్నేహితులారా, this morning ఈ ఉదయకాల సమయమందు the title is, నా అంశం Oh ఏంటంటే, God, have mercy upon us. ఓ తండ్రి మా యందు దయ ఉంచు. Okay, turn to God and pray like this. Don't turn to any human being and pray like this or ask like this. మీరు దేవుని తట్టు తిరిగి ఇలా ప్రార్థించాలి కానీ ఏదైనా మనిషి తట్టు తిరిగి ఇలా అడగకూడదు. Okay, here in verse 31, I think, no, it verse 30, it says, have mercy upon us. 30వ వచనంలో చెప్తుంది, దేవా మమ్మను కరుణించు అని. God has to show his mercy upon us. దేవుడు ఆయన కనికరాన్ని మన వైపు చూపించాలి. Okay, this morning I would like to give you 4 B, letter B in English, no? B letter, 4 B's. 4 B'ల గురించి చెప్తాను ఈ రోజు. See, 4 B's means not flies. Okay? B, letter B. B అంటే తెలివిగలు కాదు, B అనే అక్షరం. Okay, you got my point? Okay, the first one is, can you read verse
30. మొదటి యుద్ధం 30 వచ్చిన చదవండి. ఇదిగో ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఇద్దరు గురుడి వారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. They are crying for Jesus Christ's help. దేవుని సహాయము కొరకు వీళ్ళు మొరపెడుతున్నారు. Here crying means they started beseeching Jesus Christ, or they started beseeching God, help us, help us, help us. ఇక్కడ వీళ్ళు మొరపెట్టడం అని అంటే వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నారు, మాకు సహాయం So the first B is they besieged God. మొదటి బి ఏంటంటే దేవుణ్ణి వేడుకొనుట. They started beseeching God. దేవుణ్ణి వేడుకుంటూ మొదలు పెట్టారు. See, Jesus Christ is going through Jericho. యేసుక్రీస్తు వారు యెరికో గుండా వెళ్తున్నారు. If God allows, I would like to talk about these throughs. దేవుడు ఎప్పుడైనా నాకు సమయం ఇస్తే ఈ గుండా అనే ద్వారా మాట గురించి నేను ఇంకెప్పుడైనా మాట్లాడతాను. And here Jesus Christ is going through Jericho. దేవుడు యెరికో పట్టణం గుండా వెళ్తున్నారు. Two blind men were sitting beside that way. ఆ దారి ప్రక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు కూర్చుని They ఉన్నారు. started crying, God, our Jesus, have mercy upon us. వాళ్ళు అక్కడ ఉండి మొరపెట్టడం స్టార్ట్ చేశారు, దేవా మమ్మల్ని పట్టించుకో, మాకు సహాయం దయచేయని. If he passes by, ఆయన కలిసి వెళ్ళిపోతే we don't know whether he comes back or not. ఆయన తిరిగి వస్తారో రారో మనకు తెలియదు. In case he comes back, we don't know whether we will be or we shall be alive at the time or not. ఒకవేళ ఆయన తిరిగి వచ్చే సమయానికి మేము బ్రతికి ఉంటామో లేదో మనకి తెలియదు. So before he leaves, ఆయన వెళ్ళిపోక ముందే, before he passes, ఆయన కలిసి వెళ్ళిపోక ముందే we must get help from our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నుండి మన సహాయం పొందాలి. So they started beseeching God. వాళ్ళందరికీ దేవుని వేడుకుంటూ మొదలు పెట్టారు. God, our Jesus, have mercy upon us. Help us before you leave this place. దేవా తండ్రి, మాకు మీరు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయే లోపే మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నారు. Have you ever besieged your God like this in your life? మీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇలా వేడుకున్నారా అండి? Have you ever prayed unto your heavenly Father like this? మీరు ఎప్పుడైనా పరలోకపు తండ్రికి ఈ విధంగా మీరు ప్రార్థన చేశారండి? Okay, you are in troubles. మీరు సమస్యలో ఉన్నారు. You are going through your troubles. సమస్యల గుండా వెళ్తున్నారు. You are midst of troubles. సమస్యల And all the troubles are around you. సమస్యలన్నీ మీ చుట్టూ ఉన్నాయి. But this morning my question is, have you ever tried to pray like these two blind people? ఈ ఇద్దరు గుడ్డి వారి లాగా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? Have you? చేశారా అండి? Have you? I'm questioning you. Have you? నేను ప్రశ్నిస్తున్నాను. No. చేశారా? Instead of praying to God, మనం దేవునికి ప్రార్థించాల్సిన బదులు, instead of beseeching God, దేవుని వేడుకోవాల్సిన బదులు we say God is not helping us. దేవుడు మాకు సహాయం చేయట్లేదని God also says, I am not helping you because you are not beseeching me. దేవుడు కూడా అంటాడు, నువ్వు నన్ను వేడుకోవట్లేదు కాబట్టి నేను నీకు సహాయం చేయను. Because you are not praying. నువ్వు ప్రార్థన చేయట్లేదు. If you pray, ప్రార్థన చేసినట్టు I am ready to help you. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. See the reciprocity or the stipulation. దీన్ని నువ్వు చేస్తే నేను చేస్తా అనే పద్ధతి. If you pray, నువ్వు చేస్తే I am ready. నేను చేయడానికి I సిద్ధంగా shall do ఉన్నాను. it. నేను చేస్తాను. That's what Matthew chapter 7 verse 7 says. మత్తయి సువార్త 7:7 చెప్తుంది. Can you read that verse? చదవగలరా ఎవరన్నా? Without opening your Bibles, you can just tell that. Okay, ask and it shall be. Ask and it shall be given unto you. First one is ask. అడగాలి. So two parts. Ask. ముందు That is your responsibility. అది మీ బాధ్యత. Open your mouth. నోట్ తెరిచి అడగండి. You ask first. మీరు అడగండి ముందు. And the second part, రెండవది, the same thing shall be given unto you. అదే మీరు అడిగిందే మీకు తిరిగి And that ఇవ్వబడుతుంది. is my responsibility. అది ఆయన బాధ్యత. So what's your first responsibility? మీ ముందు బాధ్యత ఏంటి? Open your mouth and ask. మీ నోరు తెరిచి అడగాలి. We are not asking, మనం అడగట్లేదు. rather దానికి బదులు we are blaspheming God. దేవుణ్ణి మనం నిందిస్తున్నాం. God is not doing anything in my life, so why should I accept Jesus Christ? Or why should I come to church? Or why should I pray to God?
దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడి సన్నిధికి నేను ఎందుకు వెళ్ళాలి, దేవుడిని ఎందుకు మొక్కాలి, ఆయన ఎందుకు ప్రార్థించాలని అడుగుతుంటారు. Some people are instead of blaming themselves, they are blaming God. కొంతమంది మనుషులు వాళ్ళు తప్పు పట్టుకోవాల్సిన బదులు దేవుని తప్పు పడుతుంటారు. I don't like this teacher because he is not or she is not giving me marks. I don't like this teacher. And the teacher also says, I don't like this student because he is not writing properly. ఒక విద్యార్థి ఒక టీచర్ని చూసి నాకు టీచర్ గారు ఏం నచ్చలేదు, ఎంత రాసిన మార్కులు వేయట్లేదు అంటారు. అదే టీచర్ గారు పిల్లల్ని చూసి వీడు నాకేం నచ్చలేదు, అసలు ఏది సరిగ్గా రాయట్లేదు అంటారు. You may say as a student, I have written 10 or 20 sheets, but what did you write? ఒక విద్యార్థిగా నేను 10-20 షీట్లు రాసాను, నువ్వు చెప్పొచ్చు ఏం రాసావు, What did you write? ఏం రాసావు అన్నా. What did I ask and what did you write? నేనేం అడిగా, నువ్వేం రాసావు. This is the problem. ఇదే సమస్య అండి. If I ask your name, నేను నీ పేరు అడిగా, tell your name, that's all, and stop there. నీ పేరు చెప్పి ఆగిపో. Don't start from your forefathers. మీ తాత ముత్తాత My forefather's name is this one and my grandfather's name is this one and my grandmother's name is this one, and you have written all these things but you forgot to write your name. మా తాత పేరు ఇది, మా ముత్తాత పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, అన్ని రాసి నీ పేరు రాయటం మర్చిపోయావు. To write all these nonsense you have used 20 sheets. చెత్తంతా రాయటానికి 20 పేజీలు. So how many lines you need to write your name? నీ పేరు రాయటకి ఎంతసేపు, ఎన్ని లైన్లు కావాలి. One line. ఒక లైన్ చాలుగా. To write one line, why did you take all these 10 or 20 sheets? ఒక లైన్ కోసం 20 షీట్లు ఎందుకండి. Once a pastor was asked to pray for a sick person. ఒకసారి ఒక పాస్టర్ గారిని ఒక రోగి కొరకు ప్రార్థించమని చెప్పారు. And that pastor came to that sick person. ఆ రోగి దగ్గరికి ఆ పాస్టర్ గారు వచ్చారు. And that pastor started praying like this. ఇలా ప్రార్థించడం మొదలుపెట్టారు. Lord Jesus, you are a great God. ఓ తండ్రి, నువ్వు గొప్ప దేవునివి. I know that you are a great God, but in order to make these people know, I am praying unto you. నువ్వు గొప్ప దేవుడు అని నాకు తెలుసు, కానీ ఇక్కడున్న జనానికి నువ్వు గొప్ప దేవుడు అని తెలియడం కోసం నేను ప్రార్థిస్తున్నాను. I have to prove how great you are. నువ్వు ఎంత గొప్పవాడివో నేను నిరూపిస్తాను. When I was in London, you did a great thing. నేను లండన్ లో ఉన్నప్పుడు గొప్ప కార్యం చేశావు. And after that I went to Australia. When I was in Australia, you did a great thing. నేను అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ గొప్ప కార్యం చేశావు. And then I went to America. When I was in America, you have done a great miracle. నేను అక్కడి నుంచి అమెరికా వెళ్తే అక్కడ గొప్ప అద్భుత కార్యం చేశావు. And after that I came to Singapore. There also you did a great thing. అక్కడి నుంచి నేను సింగపూర్ వస్తే అక్కడ కూడా గొప్ప కార్యం చేశావు. Now I am standing in front of this patient. You can do this miracle. Wake her up and heal her right now. He prayed like this and he opened his eyes. నేను ఇప్పుడు ఈ మనిషి ముందు ఉండి ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు ఇతని మీరు స్వస్థపరిచి లేవనెత్తండి అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు. And by the time he finished, she also finished. ఆయన ప్రార్థన ముగించేలోపు ఆమె ముగిసిపోయింది. She also finished means she also died. ముగిసిపోవడం అంటే ఆమె కూడా చనిపోయింది. Then this pastor questioned another pastor who was standing beside him. ఈ పాస్టర్ గారు పక్కన ఉన్న పాస్టర్ గారిని అడగడం మొదలు పెట్టారు. When did she die? ఎప్పుడు చచ్చిపోయిందండి. And that pastor politely said, when you were in America, she died. మీరు అమెరికాలో ఉన్నప్పుడు చచ్చిపోయిందండి పాపం అని చెప్పారు. Why did I call you? నేను ఎందుకు పిలిచాను మిమ్మల్ని? To pray for this patient. పేషెంట్ కొరకు ప్రార్థించడానికి పిలిచా. Where did you start your prayer? ఎక్కడ మొదలు పెట్టావు ప్రార్థన? By the time you came to India, she died. ఏ వచ్చే లోపే పాపం చచ్చిపోయింది. Don't pray like that. అలా ప్రార్థించకండి. Sometimes Jesus wants from us something and we offer something else which God doesn't like. దేవుడు మన నుంచి ఒకటి కోరుకున్నప్పుడు మనం దేవుడికి అది తప్ప మనకి నచ్చినవన్నీ ఇస్తుంటాం. Whatever you need, you just beseech only for that thing, that's all. ఏదైతే అవసరమో ఆ ఒక్కదాని కోసమే దేవుని వేడుకోండి. If you are blind, మీరు గుడ్డివారైతే pray for your sight, మీ కను దృష్టి కోసం ప్రార్థన చేయండి. not for other things. వేరే వాటి కోసం అక్కర్లేదు. That's what these people have been beseeching God. ఎందుకు ఈ ఇద్దరు దేవుని Oh God, have mercy upon us. Oh God, have mercy upon us. ఓ తండ్రి మమ్మల్ని కనికరించు, ఓ తండ్రి. No other prayer. ఇంకేం అడగట్లేదు. That's what God says. అదే దేవుడు చెప్తున్నాడు. That's what God asks us to pray. అదే మనం ప్రార్థించాలని కూడా దేవుడు Dear అడుగుతున్నాడు. friends, this morning ప్రశ్న ఉదయకాల సమయం మందు everyone is in problem. అందరూ సమస్యలో ఉన్నారు. Their problem is no eyes, no sight. అక్కడ వాళ్ళ సమస్య ఏంటంటే కను దృష్టి లేదు. That is their problem.
అది వాళ్ళ సమస్య. But though the people, those who are sitting here, we also have got problems. ఇక్కడ ఉన్న మనకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. May not be that one, అదే సమస్య but different problems. కానీ వేరే సమస్యలు ఉంటాయి. Can any human being say that I have no problem? ఎవరైనా మనుషుడు నాకు సమస్య లేదు అని చెప్తారండి? Can anyone? ఎవరైనా చెప్పగలరా? Okay, any believer? ఏ విశ్వాసైనా? Okay, I'm coming to the pastors. Any pastor? పాస్టర్లు చెప్పగలరా? Okay, I'm coming to the prophets. Any prophet? ఎవరైనా ప్రవక్తలు చెప్పగలరా? Everyone has got problem. అందరికీ సమస్యలు ఉన్నాయండి. You are midst of problems, but those problems are not able to steal your spiritual life because God is with you. మీరు సమస్యల మధ్యలో ఉన్నారు కానీ మీ సమస్యలు మీ ఆత్మీయ జీవితాన్ని తీసేయలేకపోతున్నారు ఎందుకంటే మీలో దేవుడు ఉన్నాడు. Don't always blame Satan. ఎల్లప్పుడూ సాతాన్నే నిందిస్తూ ఉండకండి. Because of Satan, I am like this. ఇలా అయింది. Because of Satan, I am not able to come to church. సాతాన్ వల్ల చర్చికి రాలేకపోతున్నాను. Because of Satan, I am not able to spend more time in prayer. సాతాన్ వల్ల దేవునితో సమయం గడపలేకపోతున్నాను. Satan is doing his work. సాతాన్ పని సాతాన్ చేస్తాడు. Let him do his work. ఆయన పని ఆయన చేస్తాడు. But you as a Christian, you have to do your work. నువ్వు ఒక క్రైస్తవునిగా నీ పని నువ్వు చేయాలి. Let him do his work ఆయన పని ఆయన and చేస్తాడు. you do your work. మీ పని మీరు చేయండి. Amaro is going to his office. He is going to his office. He is going to his. Because he is Amaro, he let this. Why do bother about him? మరో ఆఫీస్ గారికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఆయన ఆఫీస్కి ఆయన వెళ్తున్నాడండి. మీకేంటి సమస్య? You are a teacher. You go to your school. టీచర్ మీ స్కూల్ మీరు And you are a Christian. You go to your church. మీరు క్రైస్తవుడు మీ చర్చికి And you are a pastor. You preach the word of God. మీరు ఒక పాస్టర్ దేవుని వాక్యం ప్రసంగించండి. Do your work. మీ పని మీరు చేయాలి. That's what these two blind people are doing. ఇద్దరు గుడ్డి వాళ్ళు అదే చేస్తున్నారు. We don't get anything. మాకు ఏది అయినా అనవసరం. God have mercy upon us. తండ్రి మమ్మల్ని కనికరించు. Have you ever prayed like this? మీరు ఎవరైనా ఇలా Oh, ప్రార్థిస్తారా? these people are praying like that. ఇక్కడ ఇద్దరు అలా ప్రార్థిస్తున్నారు. Let's also pray for our problems. మన సమస్యల గురించి కూడా మనం ఇలా ప్రార్థిద్దాం. Okay, the second B. రెండవ బి మాట్లాడుకుందాం. Read verse 31. 31వ వచనం చదవండి. ఊరకుండుడని బూరకుండుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. The word, that particular verse, they cried more. ఆ వచనం చెప్తుంది ఇంకా గట్టిగా They అడుగుతున్నారు. cried more loudly. ఇంకా గట్టిగా అరుస్తున్నారంట. The people with Jesus Christ came to these two blind men దేవునితో ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఈ గుడ్డి వారి దగ్గరికి వచ్చారు. and they said like this, వాళ్ళు ఇలా అన్నారు, shut your mouth. నోరు మూసుకొని అంటున్నారు. Don't make noise. మీరు అరవద్దు అంటున్నారు. And they said, we are not making our noise. We are making our voice. Let Jesus listen to our voices. మేము ఇక్కడ ఏం గోల చేయట్లేదు, మేము వేడుకొంచున్నాము. దేవుడు మా యొక్క మొర వినే వరకు మేము గట్టిగా అరుస్తాము. Do you think this is a noise? ఇది అల్లరని మీరు అనుకుంటున్నారా? This is not our noise. This is our voice. ఇది మా గోల కాదు, మా రోదన. Let Jesus listen to our voices. దేవుడు మా యొక్క స్వరాన్ని వినాలి. That's what they started crying more. గట్టిగా ప్రార్థిస్తున్నారు. See, people with Jesus Christ, people those are around Jesus Christ, are supposed to come, these two blind men, and say, hey, cry more, cry more. But what they are saying? దేవునితో ఉన్న వాళ్ళు, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ గుడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా గట్టిగా మొరపెట్టండి దేవుడికి వినపడేలాగా అని చెప్పాల్సింది బదులు ఏం చెప్తున్నారండి? Keep quiet. నోరు మూసుకోమని Put చెప్తున్నారా? your mouth shut. మీరు నోరు మూసుకోమని చెప్తున్నారా? What kind of Christians you are along with Jesus Christ? దేవునితో ఉంటున్న ఎటువంటి క్రైస్తవులండి మీరు? What kind of Christians you are after with Christ? దేవుని వెనుకుంటున్న ఎటువంటి క్రైస్తవులండి మీరు? What kind of Christians you are who are around Jesus Christ? దేవుని చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి క్రైస్తవులండి మీరు? Dear friends, నా ప్రియ స్నేహితులారా, let me tell you one thing. నేను మీకు ఒక విషయం చెప్తాను. Please never and ever think because you are with Jesus Christ you will go to heaven. మీరు దేవునితో ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారని కాదు. Please never and ever think yourself because you talk to God you will go to heaven. మీరు దేవునితో మాట్లాడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారని కాదు. That's what Jesus said once like this. అందుకే దేవుడు ఒకసారి ఇలా చెప్పాడు.
The people, those who are crying to Lord, 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 are not going to be saved. దేవా 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 అని అరిచిన ప్రతివాడు రక్షణ పొందడు. Then who is going to be saved? ఎవరు రక్షణ పొందుతారండి? The people, those who are doing according to my Father's will. నా తండ్రి చిత్తం ద్వారా చేసిన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు. So be careful. జాగ్రత్తగా ఉండండి. The second B I would like to tell is, రెండవ బి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, boldly called Jesus. ధైర్యముగా దేవుని పిలిచాడు. Boldly called Jesus. ధైర్యముగా దేవుని పిలిచాడు. These people came to these two blind men and said, shut your mouth. ఈ కొంతమంది వచ్చి వీళ్ళ ఇద్దరు గుడ్డి వాళ్ళని నోరు మూసుకోండి అని చెప్పినప్పుడు, But they are not afraid of those words. ఆ మాటలకు వాళ్ళు భయపడలేదండి. They boldly cried unto Jesus Christ. వాళ్ళు ఇంకా ధైర్యముగా దేవునికి మొరపెడుతున్నారు. We have to pray like that. మనము అలా You are ప్రార్థించాలి. in problems. మన సమస్యలో Some ఉన్నాం. people may come to you and say, కొంతమంది మన దగ్గరకు వచ్చి you అంటుంటారు, have been crying to God. మీరు దేవునికి You have been praying to God. మీరు దేవునికి ప్రార్థిస్తున్నారు. You have been believing, or you believe Jesus Christ, మీరు దేవుని నమ్ముతున్నారు. but no use at all. ఎటువంటి So why do you want to pray? ఎందుకు ప్రార్థిస్తున్నారు? Stop your prayer. మీ ప్రార్థనలు ఆపేయండి. Don't worry. మీరు ఆలోచించండి. Don't worry. చింతించవద్దు. We have to learn lesson from these two blind men. ఈ గుడ్డి వాళ్ళిద్దరి నుంచి మనకు Those people came and said, shut your mouth. వాళ్ళిద్దరు వచ్చి నోరు మూసుకోమని చెప్పారు. Did they shut their mouth? వాళ్ళు నోరు మూసుకున్నారా అండి? No. లేదు. They opened their mouths wide open. నోరు బాగా తెరిచి And they boldly cried unto God. దేవునికి ఇంకా ధైర్యంగా వేడుకుంటున్నారు. In verse 30, oh God, have mercy upon us. That was their cry. 30వ వచనంలో, ప్రభువా మమ్మను కరుణించుము. But in verse 31, ఇంకా 31వ వచనంలో, oh God, have mercy upon us. ఓ తండ్రి మమ్మల్ని కనికరించు. In verse 30, 30లో, oh God, have mercy upon us. ఓ తండ్రి మమ్మల్ని కనికరించు. But in verse 31, 31వ వచనంలో, oh God, have mercy upon us. ఓ దేవా మమ్మల్ని కనికరించు. Boldly and loudly. ఇంకా ధైర్యముగా How బిగ్గరగా. is your prayer today? ఈరోజు మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? Are you praying like that? మీరు ఇలా ప్రార్థిస్తున్నారా? Because you are going through problems. మీరు సమస్యలు గుండా వెళ్తున్నారు కాబట్టి Did you stop your prayer? మీ ప్రార్థన ఆపేశారా? Please don't do like అలా that. చేయమాకండి. Increase your prayer. మీ ప్రార్థన ఇంకా Increase your faith. మీ విశ్వాసం Increase your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పెంచండి. God will definitely listen to your prayers. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు వింటాడు. Dear friends, we have to learn lesson from these two blind men. ఈ ఇద్దరు గురుడు గారి నుంచి మన యొక్క లెసన్ They నేర్చుకోవాలి. did not attend any church. వాళ్ళు ఏ చర్చ్కి They వెళ్ళారు? did not listen to any pastor. వాళ్ళు ఏ పాస్టర్ When you are in problems, you have to cry more, you have to pray more. మీరు సమస్యలు ఉంటే బాగా ప్రార్థించాలి, బిగ్గరగా ప్రార్థించాలని వినలేదు వీళ్ళు. No pastor told them like that. ఏ పాస్టర్ గారు వాళ్ళకి అది చెప్పలేదండి. But their heart told them, pray loudly, pray boldly. వాళ్ళ హృదయాలు చెప్తున్నాయి, గట్టిగా ప్రార్థించండి, బిగ్గరగా ప్రార్థించండి. Have you ever prayed like that? మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? Don't ask pastor such kind of questions. పాస్టర్ గారు ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు మీరు. You ask any question, but regarding prayer, don't ask in front of everyone. మీరు ఏ ప్రశ్న అన్నా అందరి ముందు అడగండి, కానీ ఈ ప్రశ్న మాత్రం అందరి ముందు అడగద్దు. See, we have to pray like that. మనం ప్రార్థించాలి. So they beseeched God వాళ్ళు దేవుని వేడుకున్నారు, and boldly called God. ధైర్యముగా దేవుని పిలిచారు. Okay, now let's read verse 33. 3వ వచనం చదువుకుందాం. వారు ప్రభువా వారు ప్రభువా మా కన్నులు తెరవవలనని మా కన్నులు తెరవవలెనని. కాబట్టి అంతే. Okay, what did they say? మా కన్నులు తెరవవలనని. Open our eyes. మా కన్నులు తెరువు. See, Jesus or God has to open two kinds of people eyes. దేవుడు రెండు రకాల మనుషుల కళ్ళు తెరవాలి. The first one is మొదటిది the people, those who have carnal eyes కొంతమంది శరీరపరమైనటువంటి నేత్రాలని, but no spiritual eyes. ఆత్మీయ సంబంధమైన నేత్రాలు ఉండవు. And the second group is రెండవ రకం the people, those who do not have carnal eyes, శరీరపరమైన కళ్ళు లేని వారు. they need their spiritual eyes to be opened, వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరవబడాలి. or carnal eyes to be opened, వాళ్ళ శరీర సంబంధమైన or the కళ్ళు carnal తెరవబడాలి. eyes to be given. వాళ్ళ నేత్రాలు ఇవ్వబడాలి. We have carnal eyes. మనకి కన్నుదృష్టి ఉంది. What is the use of having these carnal eyes? ఈ కళ్ళు ఉండటం వల్ల ఏంటంటే ఉపయోగం? We never open our Bible in the morning. పొద్దున్న బైబిల్ తెరవు,
We never go through the Bible, we never study the Bible. ఆ బైబిల్ ఎప్పుడు చదవము. What is the use of having carnal eyes? ఈ కళ్ళు ఉండటం వల్ల ఏం ఉపయోగం అండి? Is there any use? ఉపయోగం ఉందా? No use at all. ఉపయోగమే లేదు. Which chapter did you read this morning? ఈ ఉదయం ఏ అధ్యాయం చదివారు? Which verse did you read this morning? ఏ వచనం Because you have చదివారు? got carnal eyes. మీ కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏం వచనం చదివారండి? So what makes the difference between the people, those who have no eyes, and the people, those who have got eyes? కళ్ళు లేని వారికి కళ్ళు ఉన్న వారికి ఏంటండి ఇప్పుడు తేడా? No difference at all. ఎటువంటి వ్యత్యాసం లేదు. I'm not blaming anyone, నేను ఎవరిని నిందించట్లేదు, కానీ but I'm getting angry with you. కానీ మీ మీద కోప్పడుతున్నాను. What, Pastor, both are the same. ఏంటి పాస్టర్ గారు, రెండు ఒకటే కదా? Early in the morning, if we are Christians, early in the morning we have to get up, wake up and spend time in the presence of God. Okay? If you are an educated person, then you have to open your Bible and study the Bible. సో క్రైస్తవులుగా మీరు పొద్దున్నే లెగిచి దేవునికి ప్రార్థన చేయాలి. మీకు చదువు వచ్చినప్పుడు బైబిల్ తెరిచి చదవాలి మీరు. Because you have got carnal eyes, మీకు కళ్ళు ఉన్నాయండి, but you are not using your carnal eyes, and the sight which has been given to your eyes is not being utilized by God. మీరు కళ్ళు ఉన్నాయి, మీకు కనుదృష్టి ఉండేది. ఈ ఉన్న కనుదృష్టిని మీరు దేవుని కొరకు ఉపయోగించడానికి మాత్రం వాడట్లేదు. So we have to use our eyes and sight for the glory of God. మన కళ్ళు మన కనుదృష్టిని దేవుణ్ణి స్తుతించడానికి వాడాలండి. Okay, here verse 33 says, ఇక్కడ 33వ వచనం చెప్తుంది, those blind people asked Jesus Christ, open our eyes. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు దేవుణ్ణి మా కన్నులు తెరువు అని అడుగుతున్నారు. Which means దాని అర్థం they believed in God. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. You can. That's what we are asking you. నువ్వు చేయగలవు, అందుకే నిన్నే అడుగుతున్నాము. Before Jesus came to them, other people also came to these two blind men. దేవుడు రాకముందు అనేక మంది ఆ ఇద్దరి దగ్గరికి వచ్చారు. Who are they? ఎవరండి? They came to these two blind men and said, shut your mouth, don't pray to God. వాళ్ళు వచ్చి మీరు నోరు మూసుకోండి, దేవునికి మొరపెట్టొద్దు. But these two blind men did not ask them, open our eyes. ఈ గుడ్డి వాళ్ళు వీళ్ళని అడగలేదు మా కళ్ళు తెరవని. Because they know these people are not able to do anything. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ ఇద్దరు ఏం చేయలేరు. And these people have no right and they have no authority to open our eyes. మా కళ్ళు తెరిచే అర్హత స్తోమత వీళ్ళకి లేవని వాళ్ళకి And they have got no power. వాళ్ళకి ఆ శక్తే లేదు. But when Jesus came to them, దేవుడు వచ్చినప్పుడు మాత్రం then they opened their mouths and asked Jesus Christ to open our eyes. అప్పుడు వాళ్ళిద్దరు నోరు తెరిచి దేవుణ్ణి మా కళ్ళు తెరువు అని అడుగుతున్నారు. Which means దాని అర్థం they believed in Jesus Christ. దేవుణ్ణి నమ్మారు. Jesus can open our eyes. దేవుడు మా కళ్ళు తెరవగలడు. Don't ask everyone, do this thing. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది చేయండి అని అడగొద్దండి. Don't go to every human being and ask for help. ప్రతి మనుష్యుడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి అని అడగొద్దు. Because sometimes even though they can, కొన్నిసార్లు వాళ్ళు చేయగలిగినా they won't. చేయరు. So don't go to them and don't tell them your problems. మీరు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యను చెప్పాల్సిన అవసరం లేదు. Your problem may be very terrible, మీ సమస్య ఎంత గొప్పదైనా very difficult, ఎంత కష్టమైనదైనా అయి ఉండొచ్చు. but the God who is in you is greater than the problem you are in. మీరు ఉన్న సమస్య కంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, the third B is believed in God. మూడవ బి ఏంటంటే దేవునిలో నమ్మకం ఉంచుట. We must have belief in God. దేవునిలో నమ్మకం ఉండాలి. So without having belief in God, we can do something, దేవునిలో నమ్మకం లేకుండా మనం ఏదో చేయగలం, and that something is nothing. ఆ ఏదో ఏంటంటే ఏం చేయలేం. That's what Jesus said in John chapter 15. అందుకే ప్రభువు If you go through verses from 4 to 6, it says like this. I think verse 5. Can you read verse 5 యోహాను సువార్త 15వ of John అధ్యాయం chapter 15? 4 నుంచి 6 వచనాలకు చదువుతూ వెళ్తుంటే ఇట్లా ఉంటుంది. అందులో Verse 5. 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లి మీరు, తీగలు మీరు, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ See that verse says, with me you can do anything,
నాతో మీరు ఏమైనా చేయగలరని వచ్చిన చెప్తుంది. And without me, నేను లేకుండా you can do nothing. మీరు ఏం చేయలేరు. So we must have God's help. మనకు ఖచ్చితంగా దేవుని సహాయం ఉండాలి. In order to have God's help, we must have belief in God. మనకు దేవుడి సహాయం పొందాలి అంటే దేవునిలో మనకి విశ్వాసం That's what ఉండాలి. these two blind men did. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు అదే చేస్తున్నారండి. We have belief in you. మాకు నీలో నమ్మకం ఉంది. Can you read verse? Okay, let's turn to the same gospel, Matthew chapter 9, verse 28. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. If possible, verse 29 also. 29 అయినా పర్లేదు. Start with verse 28. 28వ వచనం చదవండి. 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఆయన ఎదుగు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఆయనతో చెప్పారు. What did they respond? ఏమని సమాధానం చెప్పారండి? Yes, we have belief in you. మేము నిన్ను నమ్ముచున్నాము. That's what we have opened our mouth అందుకే మా నోరు తెరిచాము. and asked you. అందుకే నిన్ను అడిగాము. Help us. మాకు సహాయం చేయి. Give us sight. మాకు కనుదృష్టి Have చూపు. mercy upon us. మా పైన కనికరం చూపు. What did Jesus say there? దేవుడు అంటే ఏం చెప్పాడండి? Okay. నమ్ముచున్నాము. What they said, we have belief. మాకు నమ్మకం ఉందని చెప్పారు. Okay. Every Christian must have belief in Jesus Christ. A belief in ప్రతి God. క్రైస్తవుడికి దేవునిలో నమ్మకం ఉండాలి. So the third B is మూడవ బి ఏంటంటే believed in God. దేవుళ్ళో నమ్మకం And the ఉండాలి. fourth one, నాలుగోది చూద్దాం. the fourth one and the final one. నాలుగోది ఆఖరిది. Okay, verse 34, part A. 34వ వచనంలో మొదటి భాగం చదవండి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. Okay, the fourth B is నాలుగో బి ఏంటండి? because they have done rest of the three things or three B's. పైనున్న 3 బిలు వాళ్ళు చేయటం వలన Now God has given them what? Sight. That means blessed by God. The fourth B is blessed by God. పైన 3 చేయటం వల్ల దేవుడు వాళ్ళకి ఒకటి చేశారు. ఏంటంటే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందారు. Blessed by what? Okay, blessed by sight. కను దృష్టి ద్వారా ఆశీర్వదింపబడ్డారు. They have been given a marvelous sight. వాళ్ళకి అద్భుతమైనటువంటి కను దృష్టి దొరికింది. So that is their blessing. అది ఆశీర్వాదం అండి. How long they cried? ఎంత వరకు అరిచారండి? How long they cried? ఎంత కాలం అరిచారండి? Till Jesus reached them. దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు అరిచారు. How long they were waiting for? ఎంత కాలం వాళ్ళు ఎదురు చూసారండి? Till Jesus opened their eyes. దేవుడు వాళ్ళ కళ్ళు దృష్టి తెరిచే వరకు ఎదురు చూసారు. Dear friends, నా ప్రియ స్నేహితులారా, this morning ఈ ఉదయకాల సమయమందు I don't know what you are praying for, మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు. but don't worry. చింతించకండి. May not be today, ఈ రోజు కాకపోవచ్చు, may not be tomorrow. రేపు కాకపోవచ్చు. Definitely God will help you. దేవుడు ఖచ్చితంగా మీకు God will come to you. దేవుడు మీ దగ్గరికి వస్తాడు. God hears your prayers. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. God comes to you దేవుడు మీ వద్దకు వస్తాడు. and God helps you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. Till that time, ఆ సమయం వచ్చే వరకు please don't lose your faith. మీ యొక్క విశ్వాసం కోల్పోవద్దు. Please don't stop beseeching God. దేవుడిని వేడుకుంటూ ఆపొద్దు. Please don't stop crying to God boldly. దేవునికి ధైర్యంగా మొరపెట్టడం ఆపొద్దు. Please don't stop your belief in God. మీలో దేవుడిలో ఉన్న మీ విశ్వాసం ఆపొద్దు. The fourth thing He is going to do, నాలుగోది ఆయన చేస్తాడు. definitely will come and help you. ఆయన ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడు. Don't worry about anything. దేని గురించి ఆలోచించొద్దు. We are Christians. మన క్రైస్తవులం. The Christ is in us. దేవుడు మనలో ఉన్నాడు. God is listening to our prayers. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. As He helped these two blind men, ఈ ఇద్దరు గురించి వారికి దేవుడు సహాయం చేసిన విధంగా God will also help us. దేవుడు మనకు కూడా సహాయం Okay, I am చేస్తాడు. going to conclude my message. నేను నా యొక్క అంశాన్ని ముగించబోతున్నాను. What did they do? ఏం చేస్తారండి? What did they do? In verse 34, those two blind men. What did they do? వాళ్ళు ఏం చేశారండి? ఆ ఇద్దరు
వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. Okay, soon after getting their sight, they left him. That's what the Bible says. కనుచూపు రాగానే దేవుని విడిచి వెళ్ళిపోయారు కదా No? కదా. Sometimes, sometimes in flow, no, people say just they nod their heads like this. కొంతమంది అదే ఇదిలో అవునని వేస్తుంటాం. Okay? They followed Jesus Christ. దేవుడు వెంట వెళ్ళారండి. They followed Jesus Christ. దేవుని అనుసరించారు. Let's follow all the rules which are given in the Bible. బైబిల్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞని మనం పాటించాలి. Let's follow all the words of Jesus Christ. దేవుని యొక్క ప్రతి మాటను మనం పాటించాలి. And let's follow all the spiritual words of Jesus Christ. ఆత్మీయ సంబంధమైన దేవుని యొక్క ప్రతి మాటని మనం అనుసరించాలి. If you follow what Jesus says, మీరు ఇవన్నీ పాటిస్తే దేవుడు ఏమంటాడండి? definitely you will also be blessed by God. మీరు ఖచ్చితంగా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతారు. May God help us to be like these two blind men. మనం ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళగా ఉండేలాగా దేవుడు మనల్ని దీవించును. I am not saying that you be blind people. దాని అర్థం మీరు గుడ్డి వాళ్ళై ఉండండి అని నేను చెప్పట్లేదు. But their behavior, వాళ్ళు ఉన్న విధానం చెప్తున్నాను. their cry వాళ్ళు మొరపెట్టారు till they got sight. వాళ్ళ కన్ను దృష్టి వచ్చే వరకు మొరపెట్టారు. Let's also be like that and solve our problems. మనం కూడా అలాగే నుండి మన సమస్యల నుంచి మనం విముక్తి పొందుదాం. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Loving Jesus, we praise your holy name. పరిశుద్ధమైన దేవ మీ యొక్క నామాన్ని మేము కనపరుస్తున్నాము. Bless all of the children. మీ ఇక్కడ ఉన్న అందరిని మీరు Solve ఆశీర్వదించండి. their problems. వాళ్ళ సమస్యలు తీర్చండి. Send us with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో తిరిగి పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Okay, before I close, if any one of you haven't subscribed our church YouTube channel yet, please do it right now. The name of our church YouTube channel is Grace Baptist Church, Machilipatnam. God bless you.